సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి ఈ వారము మీ మధ్యలో నిలబడుటకు నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణంకై దేవునికి స్తోత్రాలు. మరి మీరు కూడా వాక్యాన్ని వింటూ ఎదుగుచున్నారని నేను దేవుని యందు నమ్ముచున్నాను. ఈ వారము మనం నేర్చుకోవాలి ప్రార్థన గురించి. ఏ పవర్ఫుల్ ప్రేయర్, శక్తివంతమైన ప్రార్థన. ప్రార్థన వలన మనం అన్నీ పొందుకుంటాము. ప్రార్థన వలన దేవునితో సంభాషిస్తాము. నీ యొక్క ప్రతి ఆశయాలను ఆయనతో పంచుకుంటావు. ప్రియ బిడ్డ, మరి 3 విధాలుగా ప్రార్థించమని యేసు ప్రభు కోరుతున్నాడు. అతడు నీ యొక్క కోరికలను సఫలం కావాలంటే 3 రకాలుగా ఒక శక్తివంతమైన ప్రార్థన ఎన్నో రకాలు. శక్తివంతమైన ప్రార్థన ఏ విధంగా చేయాలి? మొదటిగా ప్రేయర్ అనగానే టు బెగ్ అంటే మనము అర్థించుట. ప్రార్థన, ఈ యొక్క ప్రేయర్ అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్లో నుంచి వచ్చింది. ప్రాతకాలమే లేచి మనము మొదటిగా ఆయనను అర్థించుట అంటే భిక్షం అడుగుట. యు నీడ్ టు బెగ్. అది కూడా నీ శక్తిని కొద్దీ ఆయనను అడగాలి తప్పకుండా. బికాజ్ ఈజ్ అవర్ క్రియేటర్, ఆయన మన సృష్టికర్త. ఈజ్ అవర్ ఫాదర్, మన యొక్క తండ్రి. కాబట్టి ఆయనను మనము ఎల్లప్పుడూ ప్రార్థించుచుండాలి. దానికి ఇక్కడ ఒక గొప్ప వాగ్దానంతో కూడిన వచనం మనకున్నది. మొదటిగా క్రీస్తు నామములో ప్రార్థించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14లో చూసినట్టయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. తండ్రి మహిమపరచబడుటకై కుమారుని యందు తాను చేస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదే కాదు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అని అంటున్నాడు. ఇక్కడ ఖచ్చితమైన షరతులు ఉన్నాయండి. చూసినట్టయితే సఫలకృతమైన ప్రార్థన క్రీస్తు పేరట చేయవలసిందే. నీవు ఫలితం పొందాలంటే ప్రియ బిడ్డ క్రీస్తు నామంలో చెయ్యాలి. ఏ ఇతర నామంలో కాదు. ఈయన మన యొక్క మధ్యవర్తి, ఈయన మనకు సృష్టికర్త. కాబట్టి ఈయన యొక్క పేరులో మనం విశ్వసించి చేసినట్టయితే నీకు ప్రతిదీ సఫలమవుతుంది. ఎందుకంటే ఆయన యొక్క ఉపదేశాల్లో ఆయన ఏం వెల్లడి చేశాడంటే, ఆయన యొక్క పేరులో సమస్తాన్ని, స్వభావాన్ని, లక్ష్యాన్ని, అధికారాన్ని, సంకల్పాన్ని, బలాన్ని, ఆ యొక్క రక్షణను ఆ పేరులో ఉంది. కాబట్టి ఆయన యొక్క పేరులో మనం ప్రార్థించాలి. ప్రతి ప్రార్థన ఆయన ఉపదేశాల్లో వెల్లడి చేశారు. అందుకే ప్రార్థన ఆయన పేరున చేస్తే వాటికి జవాబిస్తాడు. కనుక తండ్రికి మహిమ కలుగులాగున క్రీస్తు చేస్తానంటున్నాడు. టు ప్రే ఇన్ హిజ్ నేమ్, ఆయన యొక్క పేరులో నీవు ప్రార్థించినట్టయితే తండ్రికి మహిమ కలిగేలాగున, తండ్రి మహిమ పొందేలాగున నేను తప్పకుండా నీ యొక్క షరతులను నేను నింపుతాను, తీరుస్తాను అంటున్నాడు. నీ కోరికలను తీరుస్తాను అంటున్నాడు. అందుకే ఇన్ హిజ్ నేమ్, నామంను గౌరవించుట,
ఆయన యొక్క పేరులో చేయమని అంటే ఆయన యొక్క పేరును మరి గౌరవించుట, స్తుతించుట, ఎత్తిపట్టుట, మహిమపరచుట, ఇలాంటి అన్ని అర్థాలు మనకు వస్తున్నాయండి. ఈ విధంగా ఆయనను పొగడాలి. యు నీడ్ టు ఎగ్జాల్ట్ హిజ్ నేమ్. ఆయనను నామాన్ని ఎత్తిపట్టాలి. ఆయన నామంలో ప్రతిదీ అడగాలి. నీ యొక్క క్రియేటర్ ఆయన యొక్క నీ ఫాదర్ కాబట్టి ఆయన నామంలో నీవు అడగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది నేను మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటినని నియమించితినని యేసు ప్రభు అంటున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మనం ఆయనను ఎన్నుకోలేదండి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు కాబట్టి, అది నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అవి నేను మీకు అనుగ్రహిస్తాను. యేసు ప్రభు పేరట తన తండ్రిని ఏమి అడుగుతారో, తండ్రి కుమారుడు మహిమపరచాలని, కుమారుని అందు తండ్రి మహిమపరచబడాలని ఆయన అవి చేస్తానంటున్నాడు. అందుకే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాను. మీరు వెళ్ళి ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే, మనం వెళ్ళి ఫలించాలి. ఆ ఫలములను యందు నిలిచి ఉండుటకు, ఫలించుటనే కాదు, ఆ ఫలముల యందు నిలిచి ఉండుట అంటే నీవు పొందుకొని ఆనందించుట, అనుభవించుట, ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ బిడ్డ, నేను మిమ్ములను ఏర్పరచుకొంటిని. మనం ఆయనను ఎన్నుకొనలేదు. ఆయన్నే మన మీద కనికరము చొప్పున ఆయన మనల్ని ప్రేమతో, వాత్సల్యముతో అతడు మనల్ని పిలుస్తున్నాడు. అందుకే ఆయన పేరులో మనం ప్రార్థించాలి. ఏది పొందుకోవాలన్నా ఆయననే మన పరలోక జ్ఞానము, ఇహలోక తెలివితేటలు, శక్తియు మరియు సత్తా. అంతేకాదు ప్రేమించువాడు, కాపాడువాడు, మరి మనల్ని ఎప్పుడు మన కోసము మంచి కోరేవాడు, ఎన్నుకొనబడ్డవాడు. కాబట్టి అతని యొక్క పేరులో మనం ప్రార్థించాలి. మొదటి యోహాను 5:14-15లో చూసినట్టయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయనను కలిగి ఉండుట వలన మనకు కలిగే ధైర్యం ఏంటో తెలుసా అండి? ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మనవి ఆలకించున్నదే. ఆయన చిత్తానుసారంగా అడగాలి. నీ చిత్తానుసారంగా ఆయన పేరుట నువ్వు ప్రార్థించినా కానీ నువ్వు ఏమి పొందుకోవాలనుకుంటున్నావో ఇది దేవుని చిత్తానుసారంగా ఉందా, దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉందా, అది నాకు అనుగ్రహించే విధంగా నేను అడుగుతున్నది ఎలాంటి చెడు కోరిక కాదు కదా, దేవుని రాజ్య నిమిత్తమై ఫలించే విధంగా నన్ను మలుచుకునే విధంగా ఉంటుంది కదా అని ఆయన చిత్తానుసారంగా మనం అనేది అడిగినను మనకు ఆ మనవి ఆలకించున్నది. మనము ఏమి అడిగినను ఆయన మనల్ని ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన యందు వేడుకొనినది మనకు కలుగునని ఎరుగుదుము. నువ్వు ఏది అడిగినా కానీ ఆయన ఇష్టానుసారంగా నువ్వు అడిగినట్లయితే, ఆయన ఇష్టానుసారంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఘనపరిచే విధంగా, ఆయనను ప్రకటించే విధంగా, ఆయనకు లోబడే విధంగా నీవు అలాంటి మనవులు అడిగినట్టయితే తప్పకుండా అది నీకు కలుగుతుందని మనం ఎరుగుతాము. కాబట్టి మనం ఆయనను వేడుకొనినది మనకు కలుగునని ఎరుగుదము. ఎందుకంటే మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. నీ యొక్క మనవి ఆయనను సంతోషపెట్టే విధంగా ఉండాలి. అంటే ఆ యొక్క మనవి చేత, ఆ కోరిక చేత నీ జీవితము ఆయన రాజ్య నిమిత్తమై వాడబడే జీవితము, అలాంటి కోరికలు మనం కోరాలి. అదే శక్తివంతమైన ప్రార్థనలో మొదటిగా ఆయన పేరట మనం ప్రార్థించాలి. ప్రియ బిడ్డ, నీ యొక్క స్వార్థం కోసము ఇహలోక సంబంధంగా నీవు ఏవేవో కలిగి ఉండాలని కాదు, పరలోక సంబంధంగా ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా మరి ఆయన రాజ్య నిమిత్తమై వాడబడాలని అలాంటి కోరిక కలిగి ఉండాలి. అప్పుడే అది ఆయనకు ఇష్టపూరితమైన. అందుకే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్త ప్రకారంగా జరిగించాడు, తండ్రి కోరుకున్నదే చేశాడు. ఆ విధంగా నీవు కూడా నీ యొక్క తండ్రి అయిన యేసు ప్రభు కోరిక విధంగా నీవు ఆ ప్రార్థన చేయాలి. నీవు ఏ విధంగా కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును, కుమారుడు మహిమపరచబడాలి. ప్రియ బిడ్డ, అందుకే నీవు ఏ కోరికనైనా నీ యొక్క స్వార్థపూరితమైన కోరిక ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైనా నా నామంన మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన నామంన మనం ఏది అడిగినా
ఏది అడిగినా అంటే ఏదో ఆ ఇహలోక స్వార్థంగా నువ్వు ఏదో ఇహలోకంగా ఎదగాలని, ఏదో ఒక పదవి పొందుకోవాలని అలాంటిది కాదు. దేవుని రాజ్య నిమిత్తమై మనము వాడబడే ఆ యొక్క కోరిక, ఆ యొక్క ఫలితము దేవుని రాజ్యానికి ఘనపరిచే విధంగా మనము ఆ యొక్క కోరికలు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు రెండవదిగా చూసినట్టయితే ఇన్ ద హోలీ గోస్ట్, ఆయన యొక్క ఆత్మను కలిగి మనం ప్రార్థించాలి, ఆత్మలో ప్రార్థించాలి, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థించాలి. ఇక్కడ ఈ యూదా పత్రిక 20వ వచనం చూసినట్టయితే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ము మీరు కట్టుకొనుచు. మనము విశ్వసించేది దేని మీద విశ్వసిస్తామండి? యేసు ప్రభు మీద. యేసు ప్రభు ఈరోజు మన మధ్యలో లేడు, కానీ పరిశుద్ధమైన వాక్యము మనతో ఉన్నది. వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను కాబట్టి ఈ వాక్యము మన మధ్యలో నివసిస్తుంది. అందుకే ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ము మీరు కట్టుకొనొచ్చు. దీని మీద కట్టబడాలి. నీ యొక్క గుణములు, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క జీవితము, ఆత్మీయ జీవితము ప్రతి ఒక్కటి దీంట్లో నీవు కట్టబడాలి. దీని మీద కట్టబడిన వాడు ఎప్పుడునూ తొట్టిల్లడు. కాబట్టి పరిశుద్ధమైంది, అతి పరిశుద్ధమైంది, పరిశుద్ధమే కాదు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ము మీరు కట్టుకొనొచ్చు. మనల్ని మనము దీని మీద కట్టుకోవాలి. యేసు ప్రభు మనల్ని కట్టనీకి, ఈ రోజుల్లో మనకు ఉపదేశాలు ఇవ్వనీకి, మనకు నడిపియనీకి ఆ కాపరిగా మన మధ్యలో లేడు. కానీ ఈ యొక్క వాక్యం ఉంది, ఇది అతి పరిశుద్ధమైన వాక్యము. ఆ యొక్క శరీరమే ఈ యొక్క వాక్యము. ఈ వాక్యమందు నువ్వు నిలిచి ఉన్నట్టయితే అతి పరిశుద్ధ దాని మీద నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క లైఫ్ను నువ్వు లీడ్ చేస్తావని ఈరోజు నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచున్నాము. దీని మీద కట్టుకోవడమే కాదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. నీవు దీని మీద కట్టబడితే ఆయన యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మతో ఏకీభవిస్తుంది. ఎంత గొప్ప ధన్యత అండి! ఆయన నిన్ను నడిపిస్తాడు. అదే ఆదరణకర్త. దాన్ని పొందుకున్నప్పుడు ఆ యొక్క ఉభయులై మీరు తండ్రి సన్నిధిలో ప్రవేశిస్తారు. ఏ విధంగా? నీ విషయం కూడా ఆయన విజ్ఞాపనంగా ఆయన నీ గురించి కూడా గోజాడుతుంటాడు. కనుక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు నిత్య జీవించేవాడిగా ఆయన ఉంచుతాడు. జీవించేవారు ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. ఆహార రీతిగా, శరీర రీతిగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. కానీ నిత్య జీవార్థము ఇక్కడ అర్థం ఏంటంటే నిత్యము నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దాయిచేస్తాడు. నువ్వు తొట్టిల్లకుండా ఆ ఆదరణకర్త నీవు చివరి రోజు మట్టుకు ఆ దేవుని సన్నిధిలో ఉండే మట్టుకు, ఆ తండ్రి ఎదుట నీవు ఉండనీకి, ఆ సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థలాల్లో ఉండటానికి నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు ఆయన యొక్క కనికరము చొప్పున మనల్ని కనిపెట్టుచూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 19-21 వచనంలో చూసినట్టయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. దీనికంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏంటి ఆ వాక్యము? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమైన ఉన్నట్టున్నది. వేగు చుక్క ఎవరండి? వేగు చుక్క, ఆ యొక్క వేచుక్క ఎవరంటే యేసు ప్రభువు నీ హృదయములో వెలిగించేంత మట్టుకు, నీ హృదయంలో ఉదయించు మట్టుకు ఈ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమైనది. నీవు చీకట్లో ఉంటున్నావా? చీకట్లో ఉండనీయకుండా ఈ వాక్యమందు నువ్వు నివసించినట్టయితే, ఈ వాక్యంను చదువుతూ నువ్వు ఉన్నట్టయితే ఆ ఆత్మను పొందుకుంటావు. ఆ ఆత్మను ఏ విధంగా పొందుకుంటావు? ఆ యొక్క వేగు చుక్క, ఆ చుక్క ద్వారా అది నీ హృదయంలో మొలుస్తుంది. అంటే యేసు ప్రభును కలిగి ఉండుట నీ హృదయంలో. అప్పుడు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమున పుట్టదని మొదట గ్రహించుకొనినను, ఏలయనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనిషికి ఇచ్చమును బట్టి కలగలేదు, కానీ మనుషులకు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడుట, పరిశుద్ధాత్మ ద్వారా వారు ఈ యొక్క వాక్యాన్ని రాశారు. మనకు తెలుపుతుంది ఆ యొక్క పరిశుద్ధాత్మనే యేసు ప్రభు నీ హృదయంలో ఉదయించే మట్టుకు ఆ యొక్క వాక్యమును నువ్వు చదువుతూ ఉండాలి. అంటే వాక్యమే నీకు ఆ యొక్క వేగు చుక్క, ఆ వెలుగు,
నీవు చీకట్లో ఎక్కడ ఉండనీయకుండా నిన్ను నడిపిస్తుంది. గనుక పరిశుద్ధాత్మలో ప్రార్థించినట్టయితే నువ్వు ప్రతిదీ పొందుకుంటావు. ఆయన యొక్క చిత్తము మన యొక్క జీవితాల్లో జరిగించుకొనుట, ఆయన కావలసిన అక్కర్లు మనకు కావలసిన అక్కర్లు చివరి మట్టుకు పొందుకొనుట, చివరి మట్టుకు క్రీస్తు కోసము ఎదురు చూచుట. ఈ యొక్క వాక్యంలో నువ్వు ఉన్నట్టయితే, ఆయన ఆత్మను కలిగి ఉన్నట్టయితే ఆయన గోజాడుతూ ఉంటాడు, నీ బదులుగా ఆయన మూలుగుతూ ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, ఆత్మల వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆయన విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ప్రతి సమయమందు నువ్వు ఆత్మచే ప్రార్థించాలి. ఎల్లప్పుడూ నువ్వు ఆయన ఆత్మను కలిగి ఉన్నట్టయితే ప్రియ బిడ్డ, నీవు ఆ ఆత్మచే, ఎందుకంటే ప్రార్థన లేని స్థితిలో ఉండడం అంటే ముందుగానే నువ్వు ఓడిపోవడము, నీ జీవితంలో ఓడిపోవడము. ఆయన ఆత్మలో ప్రార్థించినట్టయితే, ఆయన ఆత్మతో ఏకీభవించి ఆ పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించినట్టయితే ఆ సాతాను నీ దగ్గరికి రాదు, దరిదాపులోనికి రాదు. ఎందుకంటే ప్రార్థన లేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు జీవితంలో ఓడిపోయినట్టే దాని కిందికి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి, ఆత్మలో జరిగించాలి. మానవులు బలహీనులు కాబట్టి సాతాను ఒంటరిగా జయించలేము. కావున క్రీస్తు యేసును కలిగి ఉండాలి ప్రతి బిడ్డ. అందుకే ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆయన విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మనం మెలకుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన ఆత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి ప్రియ బిడ్డ. అప్పుడే పరిశుద్ధుల ఆత్మను పొందుకొని ఉభయలుగా ప్రార్థించుతూ మనం ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం ప్రవేశించాలి. యేసు ప్రభువును కలిగి ఉన్నట్టయితే నీకు ఆ ఆదరణకర్త ఆదరణ చేస్తూ నిన్ను బలపరుస్తాడు. ఆయన ఆత్మచే బలపరుస్తాడు. ఆ యొక్క ఆత్మ జీవితంలో మనం ఎదగాలి, పవిత్ర జ్ఞానంలో ఎదగాలి. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఆ ప్రార్థన నువ్వు ప్రార్థించటం వలన నువ్వు ఆ యొక్క వాక్యము చదువుట వలన నీవు ఆ వాక్యంలో ఎదుగుతూ ఆయన యొక్క ఆత్మను కలిగి ఉంటావు. ప్రతి విశ్వాసి ఆయన సాతాను జయించాలని ఆయన కోరిక. ఈ లోకంలో సాతాను ఎల్లప్పుడూ నిన్ను ఓడించాలని చూస్తుంది, ముఖ్యంగా విశ్వాసులను ఓడించాలని చూస్తుంది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ ఆయన ఆత్మను కలిగి ఉండాలి. మన యొక్క ఆత్మలో ఆయన కూడా శ్రమిస్తానంటున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాను, నిన్ను నడిపిస్తాను, కాబట్టి నా ఆత్మను కలిగి ఉండు అని అంటున్నాడు. మన నల్లని బలవంతమైన ఫలవంతమైన దేవుని పిల్లలుగా చేస్తానంటున్నాడు. నిన్ను బలవంతుణ్ణి కాదు, దేవుని యందు ఫలించేవాడిగా చేస్తానంటున్నాడు. కనుక ఆత్మలో, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించినట్టయితే నీకు తప్పకుండా ప్రతిదీ సఫలమవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ నీవు ఆ యొక్క దేవుని పిల్లలుగా ఉండనీకి చూడాలి ప్రియ బిడ్డ. అందుకే విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి పట్టుదలతో. నువ్వు ఎప్పుడైతే యాకోబు ఆ యొక్క ఎబ్బేకు రివర్ దగ్గర ఆయన ఏ విధంగా ప్రార్థించాడు, నిన్ను విడువను దేవా, నీవు నన్ను దీవించే వరకు. ఆ విధమైనటువంటి ప్రార్థన ఆ యొక్క పరిశుద్ధాత్మతో పట్టుదలతో విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ మనం ప్రార్థించాలి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన. నీవు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? ఒకసారి అప్పుడప్పుడు మనము సైలెంట్గా మనసులో ప్రార్థిస్తాం, ఒక్కొక్కప్పుడు గోజాడుతూ ఏడుస్తూ ప్రార్థిస్తాం, ఎలుగెత్తి ప్రార్థిస్తాం, మూలుగుతూ ప్రార్థిస్తాం. నువ్వు ఏ విధంగా చేసినా ప్రతి ప్రార్థనకు నీవు ఆత్మచే, ఆయన యొక్క ఆత్మను కలిగి నువ్వు చేసినట్టయితే తప్పకుండా నీకు ఆ యొక్క ఫలితము ఫలిస్తుందని, నీవు ఫలించాలని, నువ్వు బలవంతుడిగా ఉండాలని, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని, ఆ యొక్క పరిశుద్ధతతో కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా విశ్వాసము, ఇన్ ఫెయిత్, విశ్వాసములో ప్రార్థించాలి. ఈ రెండు విధాలుగా ఉన్నా కానీ విశ్వాసము నువ్వు నమ్మనట్టయితే అది ఫలించదు బిడ్డ. నీ ప్రార్థన ఫలించదు. నేను చేస్తున్న ప్రార్థన తప్పకుండా ఫలించాలని నువ్వు చెయ్యాలి. కాబట్టి ఆ యొక్క ప్రార్థన ఫలించాలంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు చెయ్యాలి. అప్పుడే నీవు ఫలిస్తావు. అప్పుడే నువ్వు నీ యొక్క కోరికను ఫలింపచేసుకొని నీవు
ఫలభరితంగా ఉంటావు. విశ్వాసం అనేది ఒక గోడ లాంటిది. అలాంటి గోడ అలాంటి స్థిరత్వం కలిగి ఆ యొక్క పిల్లర్ను కలిగి స్థిరంగా నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ విశ్వసించి ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నట్టయితే ప్రియ విశ్వాసి, ప్రియ బిడ్డ, ఇక్కడ వాక్యమే చెప్తుంది, అయితే అతడు ఏ మాత్రమును సందేహించకూడదు. నో డౌట్స్ షుడ్ బి దేర్. ఇది అవుతుందా కాదా అనేది అక్కడనే, అవుతుందా కాదా కాదు, ఇది అవుతుంది, నేను పొందుకున్నాను అని సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను. ఫెయిత్లో అడగాలి. అందుకే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగములను పోలి ఉన్నాడు. అవిశ్వాసి ఎలా ఉంటాడో తెలుసా అండి? అలలు వస్తాయి, గాలి చేత రేపబడతాయి, లేకుంటే అవి రేగవు, అవి లేవవు. గాలి చేత రేపబడి ఒక రేపపాటున మీదికి వచ్చి తిరిగి సముద్రంలో పడిపోతాయి. అలాంటి విశ్వాసం ఉండకూడదు. చిత్కని విశ్వాసం కావాలి. అలాంటి ప్రార్థన అవసరము. ఇక్కడ అలాంటి ప్రార్థనని అనుమానం లేకుండా మన ప్రార్థనలు జవాబు రావాలంటే అత్యంత అవసరమైంది ఆ యొక్క విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా నమ్మకము గల ప్రార్థన అన్నిటినీ సాధ్యము చేస్తుంది. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు కోరేది అప్పుడప్పుడు మనం నీరసిస్తాము, అది జరగట్లేదు, అది నేను పొందుకోవడం లేదు, నాకు లాభం కలగట్లేదు అని అనుకుంటావు. కాదు నాయన, నీ యొక్క విశ్వాసంలో లోపమున్నది, నీ నమ్మకంలో లోపమున్నది, నీ ప్రార్థనలో లోపమున్నది, నీ యొక్క గురి దృష్టిలో లోపమున్నదని నువ్వు గ్రహించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24 వచనంలో చూసినట్లయితే, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పినతో తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. విశ్వాసముతో ఆ యొక్క కొండ ఎగిరి లేచి సముద్రంలో పడమంటే పడుతుంది అంటున్నాడు. చాలా గొప్ప విషయం అండి. విశ్వాసం అంత గొప్పది. విశ్వాసమేమో చిన్న ఆవగింజ, అక్కడ చూస్తే ఆ యొక్క కొండను లేవనెత్తి పడమనంటే పడుతుందంట. అందుకే ఇక్కడ చివరిగా ఏమంటున్నాడంటే, మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని. మీరు ఏది అడుగుతున్నారో కానీ ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినట్టయితే, ఆయన ఇష్టపడేది నువ్వు అడిగినట్టయితే, నీకు రియల్గా నీ జీవితంలో అది అత్యవసరమైనది, ఇది లేకుంటే నేను జీవింపలేను, నా ముందుకు సాగలేను అని అటువంటివి అయితే నువ్వు అడిగి దాన్ని పొందుకున్నానని నమ్ముమని అంటున్నాడు. ఆ విధంగా నువ్వు పొందుకున్నట్టయితే అప్పుడు అపనమ్మకము దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తుంది. నువ్వు అపనమ్మకముతో ఉండకూడదు. ఇది చేస్తాడా లేదా, నేను పొందుకుంటానా లేదా అనేది మాత్రం ఉండకూడదు. నమ్మటం లేదు అన్నమాట. అటువంటి వాడు చిత్తము ఎప్పటికీ నెరవేర్చుకొనలేడు. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు ఎన్నడూ నెరవేర్చలేవు. అలాంటి విశ్వాసం కావద్దండి. దావీదు ప్రార్థనలాగా మనం కూడా కలిగి ఉండాలి. దావీదు ఏ విధంగా ప్రార్థించాడో మనం చూస్తే కీర్తనలు 86:11 చూసినట్టయితే, దావీదు మహారాజు తాను మహారాజు అయ్యుండి కూడా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు ఆయన యెహోవా దేవుణ్ణి కోరుతున్నాడు. ఆయన సత్యవంతుడు, యేసు ప్రభు సత్యవంతుడు కాబట్టి మనం అడుగుచున్నదంతా ఆయన సత్యంగా నెరవేర్చువాడని, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపమని అంటున్నాడు. నీవు ఎలాంటి మార్గంలో నడుస్తున్నావు? నీ మార్గాన్ని దేవునికి అనుకూలంగా ఉందా, దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా? అది తెలియకుంటే ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యాన్ని చదువు బిడ్డ. నీ నామమునకు భయపడున్నట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. ఈ యొక్క వాక్యము చదివినట్లయితే ఆయన నామానికి నువ్వు భయపడతావు. అప్పుడు ఆయన నామములో ప్రార్థిస్తావు. హల్లెలూయా. రోమాపత్రిక 4:18 చూసినట్టయితే, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేదు. అబ్రహాంకు సంతానం లేదు. అతడు 100 ఏళ్ల వయసువాడు, ముసలివాడు. అయినా అతన్ని దీవించాడు. నీ జనమును ఇస్కరేణుల వలె చేస్తానన్నాడు.
ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క హోప్ లేనటువంటి, నిరీక్షణ అంటే హోప్, అలాంటి పరిస్థితి, నమ్మశక్యము కానటువంటి పరిస్థితిలో కూడా అబ్రహాము యెహోవా దేవుణ్ణి నమ్మినట్టు మనం చూస్తున్నాము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, ఆ యొక్క హోపు కలిగి దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు అబ్రహాముకు ఆ యొక్క విస్తారమైన జనము, ఈ యొక్క జనమంతా అబ్రహాము సంతానమా అని అంటాము. అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మరి అదే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ విశ్వాసముని కలగాలంటే క్రీస్తు యొక్క మాట అంటే ఈ వాక్యమును నువ్వు చదవాలి ప్రియ బిడ్డ. ఈ వాక్యము ద్వారా నువ్వు ఫలిస్తావు, ఈ వాక్యము ద్వారా నువ్వు నమ్మాలి. ఈ వాక్యమును నమ్మినట్టయితే ఆ విశ్వాసాన్ని పొందుకుంటావు. అదేవిధంగా వాక్యము ద్వారా నీవు ఆయన పేరును కనుక్కున్నావు కాబట్టి ఆయన పేరులో ప్రార్థించాలి. ఆయన ఆత్మను కలిగి ఉంటావు, ఆయన సత్యమని తెలుసుకొని ఉభయులుగా నిన్ను ఆదరణ చేస్తూ బలపరుస్తూ ప్రార్థించడానికి చేస్తాడు. అదే కాకుండా ఈ మాట వినుట వలన, ఈ యొక్క వాక్యము చదువుట వలన నీకు ఆ విశ్వాసాన్ని క్రీస్తును గూర్చిన మాట వలన వస్తుంది. మొదటి కీర్తనలు ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ధర్మశాస్త్రమందు ఆనందించాలి ప్రియ బిడ్డ. ఈ విధంగా ఉంటే నీవు ఈ 3 విధాలుగా ప్రార్థిస్తావు, అవలీలగా అన్ని పొందుకుంటావు. కాబట్టి దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడితోడు నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతని యొక్క కోరికలన్నీ సఫలమవుతాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిస్తాము. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్య, ఎంత గొప్ప వాక్యాన్ని ఇచ్చావు. నీ యొక్క నామములో ప్రతిదీ పొందుకోమంటున్నావు. నీవు ప్రతి అక్కర్లు, నేను ఎందుకంటే శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాను, మానవునికి కావలసిన అక్కర్లు అన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరు నన్ను అడుగుడి, ఈ లోకంలో ఉన్నంతసేపు మీ యొక్క అక్కర్లను తీరుస్తాను. ఇక్కడే కాదు, నీవు పరలోకంలో వచ్చినప్పుడు నా స్వాస్యాన్ని నేను మీతో పంచుకుంటానంటున్నావు. గొప్ప దేవుడవు నాయన. నీ నామంలో ఏది అడిగిననో మేము పొందుకుంటామనేది తెలుసుకున్నాము. ఆ యొక్క రోగములు వారు దాటలేకపోతున్నారు, వారిని ముట్టుము, స్వస్థపరచము. ఎలాంటి రోగమైనా, ఎలాంటి సిక్నెస్ అయినా, ఎలాంటి బలహీనత అయినా, మరి నాయన చెప్పలేనటువంటి రోగాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దాటించమని, ఆ యొక్క దరిద్రమును ప్రతి ఒక్కదాన్ని, ఆ యొక్క మురికి గుడ్డలను తీసి ప్రశస్త వస్త్రాలను దయచేయమని, అన్నిటికి మించి పాప జీవితాన్ని తీసివేసి మంచి ప్రార్థన పూర్వితమైన పరిశుద్ధమైన జీవితము వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన విషయమై విన్నారండి. మంచిగా ప్రార్థించుకోండి. ఆయన పేరులో ప్రార్థించినట్టయితే, ఆయన ఆత్మలో ప్రార్థించినట్టయితే, విశ్వాసంతో ప్రార్థించితే మీరు అడిగినదెల్లా పొందుకుంటారు. మీకు వాక్యం అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. నేను వచ్చి మీకు ఫ్రీగా, ఎక్కడైనా ఎంత దూరమైనా నేను ఫ్రీగా వచ్చి మీకు వాక్యము బోధించగలను. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8790743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9860064665 మరియు 04027125345.